అను ఐస్ క్రీమ్ ఏంటను కొత్తగా బిహేవ్ చేస్తున్నావు? నా మీద కోపం పోయిందా? కోపం ఎన్ని రోజులు ఉంటుంది అర్జున్? జస్ట్ గివ్ ఇట్ సమ్ టైం, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఎప్పటి నుంచో నిన్న ఒకటి అడదాం అనుకుంటున్నా, బట్ ఇప్పుడు అడగొచ్చు. యాక్చువల్ గా నేను కూడా నీకో విషయం. సరే ఫస్ట్ నువ్వు చెప్పు. అను ఆర్ యూ హ్యాపీ? చాలా. బట్ నేను లేనను. నీకు చదువు అంటే ఎంత ఇష్టమో నాకు నువ్వంటే అంత ఇష్టం లేదు. ఆ విషయం నీకు తెలుసు. ఫ్రాంక్లీ నా మీద రివెంజ్ తీర్చుకోవడానికే నన్ను పెళ్లి చేసుకున్నావు, అంతేగాని ఇష్టంతో కాదుగా. ఇలా ఉండడం కరెక్ట్ కాదను. జస్ట్ బికాస్ వీ హ్యాడ్ సెక్స్ లైఫ్ లాంగ్ నీతో ఉండాలంటే భయం వేస్తుందను. నువ్వు అస్సలు భయపడుకో అర్జున్. దట్ నైట్ వాజ్ జస్ట్ అన్ యాక్సిడెంట్. మనిద్దరం తాగి తప్పు చేశాం అంతే. ఇంకా మన రిలేషన్షిప్ అంటావా? ఇట్స్ జస్ట్ అ మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్. నా అవసరానికి నిన్ను ఆడుకుంటున్నా, నీకు తప్పదు కాబట్టి నన్ను భరిస్తున్నావు. నా అవసరం తీరిన రోజు నువ్వు ఇంకా నన్ను భరించనక్కర్లేదు. నా చదువు ఫినిష్ అయిన నెక్స్ట్ సెకండ్ నీకు డివోర్స్ చేస్తాను. నిదానంగా ఈ విషయం నీతో నేనే చెప్దామనుకున్నాను. థ్యాంక్ యూ అను, థ్యాంక్ యూ సో మచ్ అను, థ్యాంక్ యూ సో మచ్. యువర్ అన్ ఏంజల్. నువ్వు ఏంజల్, నువ్వు ఏంజల్ అను. అమ్మయ్యా. వెయిట్ 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 మరి ఇంట్లో వాళ్ళకి? మన ఇంట్లో వాళ్ళకి అన్ని ఫినిష్ అయిన తర్వాత చెప్తాం. మనం స్ట్రాంగ్ గా ఉందాం. నువ్వు స్ట్రాంగ్ గా ఉండను, ఎవరేం పీకలేరు అంతే. ఏంటను పడేసావు? చాలా అర్జున్, బ్రెయిన్ ఫ్రీజ్ అయింది. థ్యాంక్ యూ. ఏంటా తింటాం నాన్ స్టాప్ గా? ఆపుతావా? నోర్మోయ్, ఈ టైంలో ఇలాగే తింటారు. ఏ టైంలో? ప్రెగ్నెన్సీ టైంలో. కంగ్రాచులేషన్స్ రా బామ్మర్ది. కంగ్రాచులేషన్స్ సార్, యు డిడ్ ఇట్. బట్ వెన్ డిడ్ యు డిడ్ ఇట్? సారీ, సర్ప్రైజ్ చేస్తానంది. బై మిస్టేక్ చెప్పేశాను. సారీ అను. రే అను ఎక్కడికి రా? ఎప్పుడు జరిగింది సార్? అంటే ఎప్పుడు నా పక్కనే ఉంటారు కదా, ఇప్పుడు జరిగింది. అది కనుకోసేస్తాయి. అను అను ఆగు. అను ఏంటి నిజమా? బట్ ఎలా? అంటే ఒక్కసారికి. కంగ్రాచులేషన్స్, నువ్వు మొగాడే ప్రపోజ్. ఏ అను, అసలు సార్ సార్ 1 మినిట్, చిన్న డౌట్ సార్. అది చేస్తే. ఒకసారి నువ్వు లోపలికి వెళ్ళు. నేను చెప్పేది అంతే. వెళ్ళు. ముందే ఎందుకు చెప్పలేదు? అవసరం అనిపించలేదు. ఇది ఎన్నో 6 weeks. 6th. సరే, డాక్టర్ దగ్గరికి రేపు పొద్దున్నే వెళ్దాం. నా అపాయింట్మెంట్ ఎల్లుండి. అందుకు కాదు. మరి దేనికి? దేనికి? దేనికి అర్జున్? నాకు ఇదొద్దు. ఏది? ఇది. How dare you? I'm not ready for this. What if I'm ready? అంటే తీసుకో. ఉంచుకుంటాను.
సాడిస్ట్ నువ్వు. ఇదంతా కావాలని చేస్తున్నావు కదా. అసలు డివోర్స్ ఇచ్చే ఉద్దేశమే లేదు. లైఫ్ లాంగ్ టార్చర్ పెట్టాలని ఫిక్స్ అయ్యావు కదా. ఏంటి? ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నావు, టెంప్ట్ చేసి కడుపు చేసుకున్నావు. హౌ చీప్ ఆఫ్ యు అర్జున్. నా కడుపుని వాడి నిన్ను కట్టిపెడేస్తాననుకున్నావా? డివోర్స్ ఇస్తానన్నాను, ఇస్తాను. నా కడుపులో ఉన్న బేబీ రెస్పాన్సిబిలిటీ నాది, నీది కాదు. డెలివరీ టైంలో ఫాదర్ కాలంలో సంతకం పెట్టే అవకాశం కూడా నీకు ఇవ్వను. అంటే ఆ రోజు వచ్చిన సౌండ్స్ ఫైట్ చేస్తే వచ్చిన సౌండ్స్ కాదా? సౌండ్సా? అను అను ఎలా ఉన్నారా? అందరు లగేజ్ లోపల పెట్టు. లేదమ్మా. అమ్మా, అది అర్జున్ రూమ్. నా రూమ్ ఇటువైపు. ఏంటి వేరే వేరే గదులా? ఎవడ్రా వీడు? నాది. వీడు శాస్త్రి అని నా ఫ్రెండ్ నాన్న, మాతో ఉంటాడు. వీడు ఇక్కడ. సరే, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. మరి అను? నా ఒంట్లో బాగాలేదు అంకుల్. అయ్యో పాపం, మరి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోయారా? అక్కర్లేదు, మెడిసిన్స్ వేసుకున్నాను, తగ్గిపోతుంది. శాస్త్రి, ఓ చికెన్ ఉందా? రాసి పెట్టారా? ఓ మై గాడ్, అనుపమ అత్త చాలా తింటుంది. చింటూ షట్ అప్. ఇగో ఐస్ క్రీమ్ పట్రా. ఐస్ క్రీమ్ వచ్చేదాకా. ఓకే. ఐస్ క్రీమ్ అయిపోయింది. అయిపోయిందా? ఎవరు తినుంటారు? అరే పొద్దున్నే చూశానమ్మా, ఫుల్ గా ఉంది. ఇంకెవరు? ఈవిడే ఉంటుంది. ఈ మధ్య ఏం తింటుందో, ఎంత తింటుందో లెక్కే ఉండట్లేదు. పందిలా తింటుంది. మాయా, యాక్చువల్లీ ఐ ఏట్ ద ఐస్ క్రీమ్. రే చింటూ, ½ కేజీ ఐస్ క్రీమ్ తినేసావా? అను, హౌ డేర్ యూ! నోర్మై. ప్రెగ్నెన్సీ టైంలో క్రేవింగ్స్ ఉంటాయి. తెలియకపోతే ఇంట్లో ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు, వెళ్ళి అడగమనండి. ఎప్పుడు నా తిండి కూడా ఏడుస్తూ ఉంటారు. చింటూని శాస్త్రి రూమ్ లో పట్టు. పదరా. నిన్నే పద. చూస్, అమ్మతో చెప్పుకో. ఏ షుగర్ వచ్చాక తాగడం మానేశానని చెప్పాను. ఏంట్రా ఇన్నేళ్ళు వచ్చాక కూడా అమ్మకి భయపడతావేంటి నాన్న? భయం కాదురా, జాగ్రత్త. ఈ లౌక్యం ఉంది కాబట్టే మొహం మీద ఆడవాళ్ళతో నీళ్లు కొట్టించుకోకుండా బతుకుతున్నాను. సో ఇది చెప్పడం తీసుకొచ్చావు, చెప్పేశావు కదా, ఇంకెళ్దామా? అది కాదురా. రే 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 అర్జున్, ఆగరా. ఇంకేంటి విశేషాలు? ఏం లేవు. ఏం లేవు? అసలు ఏంట్రా నీ ప్రాబ్లము? ఇష్టం లేదంటున్నా, కట్టబెట్టారు, ఇప్పుడు అనుభవిస్తున్నాను. అయినా ఇది మా ప్రాబ్లం, నువ్వు తల దురుచుకో. మీరు గదిలో గొడవ పడితే అది మీ సమస్య, అదే గొడవ హాల్లోకి వస్తే అది కుటుంబ సమస్య. మేం తల దూరుస్తాం. మన అనుకి ఏం తక్కువరా? అది నాకు నచ్చదు నాన్న. అదే ఏ అంటే నీకెలా చెప్పాలి? నాన్న, నీకు ఫిష్ నచ్చదు, ఎవరైనా వచ్చి హార్ట్ కి మంచిది తినండి అంటే తింటావా? ఇది అంతే. నాకు ఫిష్ నచ్చదు, నేను ముట్టుకోను. ఆ. నువ్వు ముట్టుకోకుండా నేను ఫిష్ కడుపొచ్చిందా? నానా మొగుడు పెళ్ళాలు గొడవ పడ్డం తప్పేం కాదు, కానీ ఆ గొడవ తర్వాత ఇద్దరి మధ్య దూరం తగ్గాలి. వేరు గదుల్లో పడుకునేంత దూరం పెరగకూడదు. ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ద బేబీ నాన్న. అది నీ కాల్ కాదు అర్జున్. బిడ్డని కనాలా వద్దా అనేది ఎప్పుడు ఆడవాళ్ళ డిసిషన్. షీ హ్యాస్ అ రైట్ టు టేక్ ఎ కాల్. మీ ఇద్దరి మధ్యన టర్మ్స్ బాలేవు, నువ్వు బేబీ వద్దనుకుంటున్నావు, ఆ అమ్మాయి కావాలనుకుంటుంది. రెస్పెక్ట్ హర్ ఎమోషన్స్. సో నెక్స్ట్ టైం గొడవ కలవటానికి చెయ్యి, గెలవటానికి కాదు. అమ్మా,
వాళ్ళు చాలా భయపడుతున్నారు. వాళ్ళు ఉన్నంత వరకు కొంచెం నార్మల్గా ఉండడానికి ట్రై చేద్దాం. అమ్మా మాయా. గుడ్ మార్నింగ్ చింటూ నాన్న. బ్రేక్ఫాస్ట్ తింటావా? ఆ? అమ్మా మాయా. చింటూ ఏమైంది నాన్న? మాయా. అమ్మా. చింటూ ఏమైంది నాన్న? I'm sorry. I shouldn't have shouted at you. I'm sorry. చింటూ నాన్న, ఐమ్ సారీ. నేనే అర్చుండకూడదు. I'm sorry. Friends. ఏంటి ఇంట్లో వాళ్ళు వెళ్ళేంత వరకు నార్మల్గా ఉండాలంట. బట్ ఎలా? దాన్ని చూస్తేనే పీకల దాకా కోపం వస్తుంది. నీకు తెలియదు భయ్యా, దానివల్ల నేను చాలా సఫర్ అయ్యాను. మీ వల్ల నేను సఫర్ అయిన దానికంటేనా? మంచి కాలేజీలో సీటు పోయింది, దేశం కాని దేశంలో అడుక్కు తినే పరిస్థితి వచ్చింది. ఇదిగా 14 kilometers to the nearest police station. అయినా అన్ని మర్చిపోయి మీతో నవ్వుతూ మాట్లాడుతున్నా. మీ ఫ్యామిలీతో కూడా కలిసిపోయా. మీరు కొన్ని రోజులు అన్ని మర్చిపోయి ఆవిడతో నార్మల్గా ఉండలేరా? అది కూడా చేయలేరా? సరే ఓ పని చేయండి, మనకెవరి మీదైనా బాగా కోపం ఉన్నప్పుడు వాళ్ళతో గడిపిన స్వీట్ మెమరీస్ ని గుర్తు తెచ్చుకుంటే కోపం ఇట్టే పోతుందంట. మా ఇద్దరి మధ్య అలాంటివి ఏం లేవులే. ఛాన్సే లేదు. ఎంత గొప్ప స్నేహితులైనా లైఫ్ లో ఒక్కసారైనా గొడవపడి ఉంటారు భయ్యా. ఎంత బద్ద శత్రువులైనా లైఫ్ లో ఒక్కసారైనా శేఖరించుకుని ఉంటారు. భయ్యా ఆలోచించండి, ఒక్కటైనా ఉంటుంది. What happened? Baby's kicking. What? Is that possible? Of course. Do you want to feel it? Huh. Wait. Wow. Maya? Maya, ఇది నువ్వు చూడాలి. ఇట్స్ రియల్లీ అమేజింగ్. లోపల నుంచి బేబీ తంతుంది. యు హావ్ టు ఫీల్ ఇట్. ఏంట్రా? నైస్ నో? ఎరా, కాలేజ్ నుంచి అప్పుడే వచ్చేసావా? టాబ్లెట్ వేసుకున్నావా? ఇంకా లేదమ్మా. అర్జున్, అను రూమ్ లో టాబ్లెట్స్ ఉన్నాయి, తీసుకురా. అర్జున్, కార్ అనుకిచ్చాయి. అర్జున్, ఆలోచించండి, ఒక్కటైనా ఉంటుంది.
అక్కని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు కదా, మరి ఇప్పుడు ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నావు? పెళ్ళైన కొత్తలో రోజు ఏదో ఒక రీజన్తో గొడవ పడుతూనే ఉండేవాడిని. ఓపిగ్గా భరించేది. నేను చిరాకు పడినా కూడా నవ్వుతూ సమాధానం చెప్పేది. నేను ఎంతగా ద్వేషించినా తిరిగి నాకు ప్రేమనిస్తూనే ఉండేది. కానీ నెమ్మదిగా షీ స్టార్టెడ్ గివింగ్ అప్ ఆన్ మీ. పాపం తను మనిషే కదా, అలిసిపోయింది. ఆత్మాభిమానం ఉంటుంది కదా, హర్ట్ అయింది. అప్పుడు అర్థమైంది, మనల్ని ప్రేమించే వాళ్ళ విలువ మనం వాళ్ళని వద్దనుకున్నప్పుడు కాదు, వాళ్ళు మనల్ని అక్కర్లేదనుకున్నప్పుడే తెలుస్తుంది. తెలిసిందే. కరెక్ట్ చేసుకున్నాను. ఆ రోజు తర్వాత మళ్ళీ మీ అక్క ఎప్పుడు హర్ట్ అవ్వలేదు. ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు? డ్యూ డేట్ ఇచ్చారు, నెక్స్ట్ వీక్. వావ్. ఇప్పుడే వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవుదామా? అర్జున్, ఏంటిది? డివోర్స్ పేపర్స్. ఇట్స్ ఓవర్ అర్జున్, వీఆర్ డన్. అది ఎప్పటికీ జరగదు. ఎందుకు జరగదు? అర్జున్, అర్జున్, ఎందుకను? ఎందుకు? అవి నా ఫోటోలు. కానీ దాంట్లో నేను ఉన్నానను. నీ ప్రతి జ్ఞాపకంలో నాపై నీకున్న ఇష్టం కనిపిస్తుంది. అది ఇష్టం కాదు. ఇష్టం కాకపోతే మరి ఇంకేంటను? అను నిన్నే. ప్రేమ. ఆ ప్రేమ వల్ల ఎప్పుడు నీతోనే ఉంటాననుకున్నాను. నీ తప్పులన్నీ సహించాను. పెళ్లి చేసుకొని నిన్ను మార్చుకోగలను అనుకున్నాను. నీకు దగ్గర అయితే మారుతావనుకున్నాను. కానీ నువ్వు మొద్దెదవా, అస్సలు చలనమే లేదు. ట్రాప్ చేశానన్నావు, రేప్ నేను అలా చేశానన్నావు. లేదను. అదే మీనింగ్ వచ్చింది అర్జున్. అవన్నీ కూడా వదిలేస్తాను. కానీ నాకు ఇది వద్దు అని తట్టి తట్టి చెప్పావు చూడు, దట్ సెకండ్ ఇంకా నువ్వు నాకు అక్కర్లేదని డిసైడ్ అయిపోయాను. అను ప్లీజ్, ఐఎమ్ రియల్లీ వెరీ 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 సారీ. ఆ మూమెంట్ లో ఏదో పానిక్ అయ్యి. అబద్ధాలు ఆడకు అర్జున్. నీ మాటల్ని నమ్మడానికి నేనేం చింటుగాడిని కాదు. అను, చింటుగాడికి ఆ రోజు నిజమే చెప్పాను. యు ఆర్ మై ఫస్ట్ క్రష్. గాడ్ ప్రామిస్. దేవుడు మనం కోరుకున్నవన్నీ మన చేతికి అందేంత దగ్గరలో పెడతాడను. దాన్ని మనం అందుకుంటామో లేదో అని పైనుంచి చూస్తూ ఉంటాడు. మధ్య మధ్యలో హింసిస్తూ ఉంటాడు. నాకు కూడా చాలా హింసించాడు. కానీ అర్థం కాల. ఆఖరికి కడుపులో బిడ్డ లాగి తంతేగానే అర్థం కాలేదను. 1999 మార్చ్ 6 సాయంత్రం 5:30కి దేవుడు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఇస్తే బాగుండు అనుకున్నాను. అనుకున్న 6 సెకండ్కి మా పక్కింట్లో ఎస్టీమ్ కారు వచ్చాగింది. దాంట్లో వచ్చి ఒక 4 ఏళ్ల పాప పింక్ ఫ్రాక్, పింక్ షూస్ తో కింద ఎత్తికింది. ఆ పాపని చూడగానే పడిపోయాను. అయినా నేనేంటి, మా కాలనీ మొత్తం పడిపోయింది. అప్పటి వరకు భుజాల మీద మోసిన నన్ను వదిలేశారను. అప్పుడు స్టార్ట్ అయిన జెలసీ పెరిగి 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 ద్వేషంగా మారింది. అందుకే ఇన్నాళ్ళు నువ్వు పక్కనే ఉన్నా వద్దనుకున్నాను. ఇప్పుడు నా తప్పు తెలుసుకొని నీ ముందుకొస్తే నువ్వు వద్దంటున్నావు. సముద్రంలో మునిగిపోతున్నట్టు అనిపిస్తుంది. ఊపిరి ఆడట్లేదను, ఊపిరి ఆడట్లేదు. ప్లీజ్ ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వు. ఇన్నేళ్ల ద్వేషాన్ని ప్రేమగా మారుస్తాను. ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్. ఓకేనా?
వాటర్ బ్రోక్. బేబీ వస్తుంది. నెక్స్ట్ వీక్ అన్నావు కదా. ఐ డోంట్ నో. నెక్స్ట్ వీక్ అన్నావు కదా. ఇప్పుడు ఏంట్రా ఇప్పుడే వస్తా ఒప్పుకోవా? సారీ. అంబులెన్స్ కి కాల్ చేయి. ఓకే. అర్జున్ ఏమైందిరా? చాలా భయం వేసింది అన్న. ఎంత ఏడ్చిందో తెలుసా? అనునా? పాప నాన్న. కానీ అది ఏడుస్తుంటే ఎంత ముద్దుగా ఉందో తెలుసా? పాపనా? అను నాన్న. నా వీలుని గట్టిగా పట్టుకొని అస్సలు వదలలేదు తెలుసా? అనునా? పాప నాన్న. నిద్రమతిలో నన్ను చూసి ఒక్క నవ్వు. ప్రైస్లెస్ నాన్న, ప్రైస్లెస్. అనునా పాపనా? ఇద్దరు నాన్న. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు అను మీద ప్రేమ మాత్రమే ఉంది, కానీ లోపలికి వెళ్ళాక తన మీద రెస్పెక్ట్ పెరిగింది. ఏం భరించింది నాన్న. నొప్పినా? ఇది ఈజ్ మై హస్బెండ్. పెళ్లి చేసేసుకో.